నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపక్ష వైకాపా ఉన్మాదం రోజురోజుకి వెర్రితలలు వేస్తోంది. రాజకీయంగా ఉనికి చాటుకోవడం, పరిశ్రమలు పెట్టుబడుల వాతావరణం చెడగొట్టడమే లక్ష్యమా అన్నట్లుగా రప్పారప్పా డైలాగ్ వార్ను తారాస్థాయికి తీసుకెళ్తోంది. ప్రజా సమస్యలు, అభివృద్ధి, నిర్మాణాత్మక పాత్ర వంటివి అస్సలు లేవు. కేవలం మాటల మంటలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నారు వైకాపా నాయకులు. గంగమ్మ జాతరలో జంతు బలులతో పోలుస్తూ నరుకుతాం, చంపుతామంటూ హెచ్చరికలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊహించని పెడపోకడలకు పోతున్నారు. జగన్ తీరుకు తగ్గట్లే ఆ పార్టీ నేతలు, శ్రేణులు కత్తులతో ప్రదర్శనలు, పొట్టేళ్లను నరికి రక్తాభిషేకాలు చేస్తుంటే పోలీసులు ఉక్కుపాదం మోపుతూ వారిని నడి రోడ్డుపై నడిపిస్తూ కోర్టులకు తీసుకెళ్తున్నారు. అసలు రప్పారప్ప వెనుక జగన్ వ్యూహం ఏంటి? ఇది వైసీపీని బతికిస్తుందా, మరింత పాతాళానికి తొక్కుతుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయులు, సరిపెల్ల రాజేష్ గారు, మహాసేన వ్యవస్థాపకులు, అలాగే కాటా గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా డివి గారు, తెల్లారి లేస్తే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, రప్ప భాష, గంగమ్మ జాతరలో జంతు బలులతో ఇట్లాంటి వాళ్ళతో పోలుస్తూ రాజకీయ ప్రత్యర్థులను ఏవి చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? భయోత్పాత సందేశం, విధ్వంసక సందేశం. అంటే సందేశం అనే పదం కూడా కరెక్ట్ కదా, అది కొంచెం పాజిటివ్ సెన్స్లో ఉన్నట్టు. అంటే ఏ దురుద్దేశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి పంపిస్తున్నాడు అంటే, ఇప్పుడు మళ్ళా నేను వస్తాను, నేను ఇదే భయోత్పాతం సృష్టిస్తాను, ఇదే విధ్వంసం చేస్తాను. అసలు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఎప్పుడన్నా విన్నామా? ఈ ఫ్లెక్సీలు ఏంటండి? అంటే రప్ప నరుకుతాం అని చెప్పి ఆ వేట కత్తులతో ఆ విన్యాసాలు ఏంటండి? అంటే పిచ్చి ముదిరింది, తలకి రోకలు చుట్టండి అన్నారంట. వీళ్ళేంటి, ఉన్మాదం ముదిరింది, తలకి గొడ్డలు చుట్టాలా, తలకి వేట కత్తులు చుట్టుకుంటారా? మనకు అదే కనపడుతోంది. ఇప్పుడు జంతు బలులు ఎక్కడ ఇస్తారండి? ఏదో గ్రామ దేవతల ముందు ఇస్తారు. ఇక్కడ జగన్ ఫ్లెక్సీల ముందు ఈ జంతు బలులేంటి అంటే, అతను ఏమన్నా ఒక గ్రామ దెయ్యమా? ఎలా చూడాలి? ఏ సందేశం ఇస్తున్నారు? ఆయన ఒక నాయకుడా, లేకపోతే ప్రతి నాయకుడా? ఏదో సినిమాల్లో చూసాము, ఏదో కథల్లో చదివాము, ఏంటి విలన్ అంటారు. రాజకీయాల్లో విలన్ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అండి. ఆయన ఏంటి, ఆయన గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు 5 ఏళ్ళు. ఒక నాయకుడు. ఇదెక్కడి ప్రతి నాయక విధానం మనకైతే అర్థం కావట్లేదు. ఒకటి, తను ఏ సందేశం ఇవాళ పంపించాలని చూస్తున్నాడు, భయపెట్టాలని చూస్తున్నాడా? జగన్ అంటేనే ఒక భయం. ఆ భయంతోనే కదా నీకు ఓట్లు వేయింది. 151 సీట్ల నుంచి నిన్ను 11 సీట్లకు ఎందుకు తీసుకొచ్చారు? ఎంత భయపడితే తీసుకొచ్చారు? నువ్వెంత భయపెట్టావాళ్ళని. అయినా నీలో మార్పు రాకపోతే, నీ వాళ్ళల్లో మార్పు లేకపోతే, ఇప్పుడు ఒకటి, మనం పశ్చాత్తాపడటం, తప్పు చేశాం, ఈ నిర్ణయం తప్పు, ఈ పాలసీ తప్పు, ఇది తీసుకోకుండా ఉండాల్సింది, అమరావతిని 3 ముక్కలు చేయకుండా ఉండాల్సింది, మరి 3 రాజధానుల విధానం పైన ప్రజల్లో ఇంత తిరుగుబాటు వచ్చింది, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అని ఒక మాట అన్నాడండి. అమరావతి ఇకపై భవిష్యత్ రాజధాని, ఇంకా నా పాత నిర్ణయం లేదు అనేటటువంటి సందేశం పంపాడా? ఒక అమరావతి అనే కాదు, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా రౌడీలని అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈ సమాజం మీదకి వదలాలని చూస్తున్నాడా? అంటే ఇప్పుడు ఈయన ఎవరికి భద్రత? జగన్మోహన్ రెడ్డి ఎవరికి భరోసా కల్పిస్తున్నాడు? వీళ్ళక అరాచక శక్తులకి భరోసా కల్పిస్తున్నాడా అంటే మనకు అర్థం కావట్లేదు. ఆ పరకామణి చోరీ కేసుని ఏమంటాడు? అదేదో గుడి, అదేదో లడ్డు, అదేదో చిన్న దొంగతనం అంటాడు. హైకోర్టు ఏమందండి? అది మహానేరం. అది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం. అంటే అతని కంటికి అదో చిన్న నేరంగా కనపడతాను. అంటే ఇప్పుడు చట్టాలను అతనే ఉల్లంఘిస్తున్నాడు, తన వాళ్ళని ఉల్లంఘించేలాగా ప్రేరేపిస్తున్నాడు. 11 వెహికల్స్తో మీరు వెళ్ళండి ఆ విగ్రహావిష్కరణ కంటే ఎన్ని వెహికల్స్ తీసుకెళ్తాడండి? అంటే నువ్వే చట్టాన్ని పాటించకపోతే, పోలీసుల యొక్క నిబంధనలను నువ్వే అమలు చేయకపోతే, ఇక నువ్వు పాలకుడిగా ఉండే యోగ్యత నీకుందా? ఇంకా నువ్వు అసలు పాలనని ఎలా కోరుకుంటావు? జగన్మోహన్ రెడ్డిలో ఒక విచ్చలవిడితనం ఉందండి.
అతని పార్టీలో ఆ బరి తెగింపు, ఆ విచ్చలవిడితనం ఇవాళ ప్రజల్లో కూడా అదే దీన్ని తీసుకురావాలని చూస్తున్నాడు. అంటే భయపెడితే ఓటేస్తారా? రేపు రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? గొడ్డళ్ళు చూపి ఓట్లేయమంటాడా? వేటకత్తులు చూపి ఓటేయమంటాడా? ఓటర్లను బెదిరిస్తున్నాడండి. ఇతను బెదిరించేది ఈ ఫ్లెక్సీలు, ఈ రక్తపాతం, ఈ బలులు, ఇది ఎవరిని బెదిరిస్తున్నాడు? తెలుగుదేశం వాళ్ళనో, జనసేన వాళ్ళనో, బీజేపీ వాళ్ళనో కాదు. వాళ్ళు ఎందుకు బెదిరుతారు? అంటే ఇతను ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనాన్ని భయపెడుతున్నాడండి. రాజేష్ గారు, ఇప్పుడు 2029లో అధికారంలోకి వస్తే రాగానే నరుకుతాం అంటూ ఫ్లెక్సీలు కట్టడం ప్రజాస్వామ్యమా లేకపోతే అది ఫ్యాక్షనిజం అనుకోవాలా? అసలు వీళ్ళ మనస్తత్వాలు ఎలా అనిపిస్తున్నాయి చూస్తుంటే? ప్రసాద్ గారు, ముందుగా మీకు అలాగే డివి గారికి, గౌతమ్ గారికి, ఈటీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2029లో నెగ్గితే రప్పా అని మీ అందరినీ నరుగుతామని చెప్పి ఇప్పుడు ఫ్లెక్స్లు వేస్తున్నారు సార్. 29లో నెగ్గినప్పుడే కాదండి, వాళ్ళు 2019లో నెగ్గినప్పుడు కూడా వాళ్ళు అదే చేశారండి. 19 ఎలక్షన్కి ముందు సొంత బాబాయినే వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో రప్పానే నరికారండి. అది నరికి అంటే కేవలం పదవీ కాంక్ష కోసం. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ గారిని అలాగే రోడ్డు మీద రప్పా అని మొత్తం ఈడ్చుకుంటూ కొట్టి తీసుకెళ్లారండి. ఇది ఒక మాస్క్ అడిగిన పాపానికి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అలాగే రప్పా నరికి తీసుకెళ్లి శవాన్ని గర్భవతి అయిన వాళ్ళ భార్య ముందు పాడేసి నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నారు సార్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సెంగయ్య గారిని కూడా అలాగే కారుతో రప్పా అని తొక్కించాడండి. జగన్మోహన్ రెడ్డి కారే అది కూడా. ఈ వీళ్ళ చేస్తున్న ఇసుక దందాన్ని అడ్డుకున్నాడని రాజానగర్ నియోజకవర్గంలో ప్రసాద్ అనే ఒక యువకుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి రప్పా అని అతనికి శిరోమండనం చేశారు సార్. 1-2 కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు కొన్ని వందల మంది దళితుల్ని, కొన్ని వందల మంది బీసీలని, తోట చంద్రయ్య అనే ఒక కార్యకర్తని జై జగన్ అనలేదని ఒకే ఒక కారణంతో పడుకోబెట్టి ఓ 10 మంది చుట్టూరా కాసి వేట కొడవలతో తన గొంతు అలాగే రప్పని కోసారు సార్. ఆ రోజు ఎవరో అమర్నాథ్ అనే ఒక బీసీ కుర్రోడు వాళ్ళ అక్కని, ఎందుకు మా అక్కని మీరు ఇలాగా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇలాగా ర్యాగింగ్ చేస్తున్నారని అడిగినందుకు ఆ కుర్రోడిని కూడా చూడకుండా 10th క్లాస్ కుర్రోడిని కూడా అలాగే నిప్పంటించి రప్పని చంపారు సార్. అంటే వాళ్ళకి అదే వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రక్త పిశాచులు లాంటి వాళ్ళు సార్. వాళ్ళకి రక్తం కావాలి. వాళ్ళ అధికారంలో ఉంటే మనుషుల్ని, ఇలాంటి అమాయకుల్ని, ఆంధ్ర ప్రజల్ని అలా బలిస్తారు, ఆ రక్తం తాగుతారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళ అధికారంలో లేకపోతే ఆ రక్త దాహం తీర్చడానికి వేళ పొట్టేళ్లను బలిస్తున్నారు సార్. పొట్టేళ్లను బలిచ్చి ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ల మీద విరజిమ్ముతూ కొంచెం వేళ్ల ముఖాల మీద వేసుకుంటూ ఒక రక్త పిశాచులను తలపిస్తున్నారండి వాళ్ళు. ఆ పొట్టేళ్ళని వాళ్ళు బలిచ్చేది ఏదో గ్రామదేవత ముందు లేకపోతే ఒక గుడి దగ్గర బలిచ్చినట్టు కాదు సార్. అది ఆ పొట్టేళ్ళని ఎలాగైతే నరుగుతున్నాం ఇప్పుడు మేము, రేపు 29లో మేము అధికారం వస్తే ఈ రాష్ట్ర ప్రజలను కూడా మేము ఇలాగే నరుగుతామని వాళ్ళు చాలా సింబాలిక్గా చెప్తున్నారండి. అయితే 2024లో 151 నుంచి 11 పడ్డానికి కారణం వాళ్ళ 19 నుంచి 24 దాకా చేసిన ఈ రప్పా నరుకులాటే సార్. అయినా కూడా మరి వాళ్ళు ఏ ధైర్యంతో మిమ్మల్ని 2029లో మేము అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు లేకుండా, మనుషులు ఎవరు లేకుండా అందరూ రక్త పిశాచులే ఉంటే కనుక ఖచ్చితంగా 29లో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు సార్. కానీ ఇక్కడ నిజమైన ప్రజలు ఉంటే కనుక, మనుషులు ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి 29లో కాదండి 59లో కూడా మళ్ళీ అతనికి అధికార పీఠం అనేది మాత్రం దక్కనివ్వరు సార్. ఈరోజు రోడ్ల మీద వాళ్ళు చిమ్ముతున్న రక్తం భయభ్రాంతులకు గురి చేస్తుందండి ప్రజల్ని. భయభ్రాంతులకు గురి చేస్తూ ఇంకోటి ఏంటండి, ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అమాయక ప్రజలను చంపిస్తాడు. ఆయన అధికారంలో లేడు కాబట్టి ఇప్పుడు ఆ వైసీపీ కార్యకర్తల్లో ఉన్న కుర్రోళ్ళని ఆ గంజాయి పొట్లాలు ఇచ్చి లేకపోతే మందు బాటిల్ని సప్లై చేసి మీరు వెళ్ళి ఇదిగో ఆ మేకల్ని నరకండి. ఎందుకంటే అది ఖచ్చితంగా పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ సార్. ఒకే సమయంలో రాష్ట్రంలో వేరు ప్రాంతాల్లో ఒకే సమయంలో ఒకే కార్యక్రమం జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన కార్యక్రమం. మీరు ఇదిగో పొట్టేళ్లు పంపిస్తున్నాం, గంజాయి పొట్లాలు పంపిస్తున్నాం, మీరు ఈ పొట్టేళ్లను పట్టుకెళ్ళి అక్కడ జగన్ గారు ఫ్లెక్స్ల ముందు నరికి ఆ రక్తాన్ని ఆయన మీద చెమ్మండి అని గవర్నమెంట్ అఫీషియల్, గవర్నమెంట్ కాదండి వైసీపీ పార్టీ అఫీషియల్గా ఇచ్చిన ప్రోగ్రామ్ సార్ అది. ఆ ప్రోగ్రామ్ చేసినందుకు ఈవేళ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పోలీసుల దగ్గర వాళ్ళకి ట్రీట్మెంట్ పడుతుందండి, కేసులు ఇరుక్కుంటున్నారు, ఆ కుటుంబాలు ఏడుస్తారు. అంటే
ఇప్పుడు రప్ప అయ్యే పొట్టేళ్ళు ఎవరంటే వైసీపీ కార్యకర్తలే. వాళ్ళే పొట్టేళ్ళు అయిపోతున్నారు సార్ పోలీసుల దృష్టిలో, పోలీసుల చేతిలో. రేపు ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా అధికారంలోకి వస్తే కనుక ఆంధ్ర ప్రజలు కూడా అలాగే పొట్టేళ్లలాగా ఖచ్చితంగా మేము బలిచ్చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని 24లో ఓడించారు కాబట్టి ఓడించిన ప్రతి ఒక్కరిని బలిస్తామని జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక అయితే ఏపీ ప్రజలకు చేస్తున్నాడు సార్. గౌతమ్ గారు, పోయిన వారం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నడి రోడ్డు మీద పొట్టేళ్లను నరికారు. ఆ రక్తంతో ఇప్పుడే రాజేష్ గారు కూడా అన్నట్టుగా ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. ఇది ఈ చర్య ఏదైతే ఉందో వాళ్ళు చేసింది, ఇది ఒక ఉన్మాదం అనాలా లేకపోతే ఇంకేదైనా పదం వాడాలా? వాళ్ళకి గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయి? అసలు గతంలో ఈ రూపంలో జరగలేదండి. పొట్టేళ్లను నరకటం కానీ లేకపోతే అమ్మవార్లకి బలివ్వటం కానీ ఇలాంటివి చాలా జరిగాయి. కానీ తర్వాత కొన్ని ప్రభుత్వం చర్యలు తీసుకునే దాని మీదటి కానీ ఇలాగ మూగజీవాల్ని హింసించొద్దు అని చెప్పిన దాని మీదటి కానీ అవి బాగా తగ్గుకుంటూ వచ్చాయి. ఎందుకంటే మనం ఆధునిక సమాజంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. అంతరిక్షంలోకి వెళ్ళే ప్రయాణంలోకి మనం అడుగులు వేస్తున్న సమయంలో ఇప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి ఈ సంస్కృతిని తీసుకొచ్చారు అంటే ఖచ్చితంగా ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్లాంటెడ్ ప్రోగ్రామేనండి. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన బెంగళూరు వెళ్తూ, అప్పటి వరకు మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తూ ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఫ్లైట్ కూడా ఎక్కారండి. ఫ్లైట్ ఎక్కిన తరువాత ఆయన సీటు దగ్గరికి ఒక చిన్న పాప మళ్ళీ తిరిగి నువ్వే సీఎం అవుతావు జగన్ మామయ్య అని ఏదో ఒక రాసుకున్న ఒక దీన్ని తీసుకుని ఆయన సీటు దగ్గరకు రావటం, ఆల్రెడీ ఆయన సీటు దగ్గర ఒక కేకును కూడా ఏర్పాటు చేసి ఉండటం, ఇదంతా ప్లాంటెడ్ కాక ఎలా ఉంటుందండి? మనకి ఈ ఎయిర్పోర్టులో మనకి బోర్డింగ్ పాసులు ఇచ్చిన సమయంలో అప్పుడు తెలుస్తుంది మనకి ఏ సీటు అలాట్ చేస్తున్నారు ఏమిటి అనేది. దీంతో మరి ఇక లోపల ఎంతమంది అయితే ఎక్కుతున్నారో అంతమంది ఆ క్రౌడ్ కూడా ఒక ప్లాంటెడ్ లాగానే ఉంది. ఈ రకమైన ప్లాంటేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి తన బర్త్డేని కొంచెం విస్తృతంగా తీసుకెళ్ళి, గతంలో ఎప్పుడో ఒక ఫ్లెక్సీ దగ్గర బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడో ఫ్లెక్సీ దగ్గర ఇలాగనే ఒక వేటపోతుని బలిచ్చారట. అది ఆ సందర్భం ఈ సందర్భం ఒకటి కాదు. ఎందుకంటే మనం గుర్రాన్ని గాడిదని ఒక గాట కట్టేయలేం. కానీ వీళ్ళు ముందు నుంచి చెబుతుంది ఏమిటండి, 2029లో మేము అధికారంలోకి వస్తే రప్ప ఏటపోతు తలకాయలు నరికినట్టు నరుక్కుంటూ పోతాం, ముందు అడ్డం ఎవడొచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. ఇది పొగాకు రైతుల్ని పరామర్శించటం కోసం వెళ్ళినప్పటి నుంచి జరిగితే ఇందులో ఒక అపశృతి కూడా జరిగింది. వాళ్ళ నాయకుడు ఎవరో చనిపోయింది, ఆయన శిలా విగ్రహం పెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో గుండా పొసెషన్ చేసుకుంటూ వెళ్తూ సింగయ్యని కారు కింద పడేసి తొక్కించేశారు. ఆ తర్వాత కుక్క పిల్ల ఈడ్చినట్టు ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఏది ప్రాణం ఉండగానే తీసుకోవాల్సిన చర్యలు వేటిని తీసుకోకుండా. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రప్ప ఎక్కడ దాకా వచ్చింది అంటే ఏటపోతు తలకాయలు నరికే దాకా వచ్చింది. అది క్షుద్ర పూజలు చేసేటప్పుడు ఇలా రక్తాభిషేకం చేసుకుంటారు. పాలతో కానీ పంచామృతాలతో కానీ దేవుళ్ళకి అభిషేకం చేస్తారు. క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, ఆవాహనలు చేసేవారు, దెయ్యాన్ని ఆవాహించాలని చూసేవాళ్ళు, వాళ్ళు ఇలా రక్తాభిషేకం కానీ ప్రాణబలులు కానీ ఇచ్చేది వాళ్ళకి. అందుకే మోస్ట్లీ మనం కూడా ఎక్కడన్నా ఒక చోట పొట్టేళ్లను నరికినా అది గ్రామ దేవతలకి, ఆ గ్రామాన్ని కాపాడవలసిన ఆ దేవతలకి వాళ్ళ దగ్గర జరుగుతుంది కానీ విడిగా ఎక్కడ జరగదు. కానీ విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఇందులో మీదిగో మేము ఇలాగ నరుకుతామని ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. 29లో అధికారంలోకి వస్తే బహుశా అది ఇంకా మరి పిచ్చు ముదిరి పాకాన పడ్డట్టు మళ్ళీ ఇక 29లో గనక గెలిస్తే ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీ నాయకులను ఏం చేస్తారో కానీ ప్రజలను మాత్రం ఖచ్చితంగా ఇదిగో నాకు ఈ నియోజకవర్గంలో 2,50,000 ఓట్లుంటే నాకెందుకు 1,50,000 ఓట్లతోటే నేను గెలిచాను, మిగతా 1,00,000 మంది ఎందుకు ఓట్లు వేయలేదు అని ప్రజల మీద కూడా వాళ్ళు రప్ప అనిపించగలరు. అలాంటి మహానుభావులు ఉన్నారు. ఈరోజు అంతా ఓపెన్ సీక్రెటే. ఎవరు ఎక్కడ ఓటింగ్ జరుగుతున్నా ఓటుకి ఎంతో కొంత ధనం మూట చెప్పాల్సిన అవసరం ఈరోజు రాజకీయాల్లో ఏర్పడింది. వాటన్నిటినీ మాకు తిరిగి ఇస్తారా ఇవ్వరా అని చెప్పి మళ్ళీ ప్రజల మీద రప్ప చేయగలరు. అలాంటి మహానుభావులందరూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిండుగా ఉన్నారు. డివి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ రప్ప బెదిరింపులతో, వైసీపీ చేస్తున్న బెదిరింపులతోటి పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం టెండర్లు పిలిచినా కూడా ఎవరు బిడ్డర్లు రాలేదు, అసలు ముందుకు రాలేదు.
అలాగే మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులపైన కూడా ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఈ వ్యవహారాల ప్రభావం తీవ్రంగా పడుతుంది అనే ఒక అభిప్రాయం ఉంది. ఏమంటారు మీరు? అది నిజం కాదు. ఏది ఇప్పుడు బిడ్డర్లు రాకపోవటానికి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు దానిలో ఏదో నిబంధనలు కొంత బాగా గట్టిగా ఉన్నట్టున్నాయి. ఆ నిబంధనలు సడలించమని వాళ్ళు అడుగుతున్నట్టున్నారు. మరి ప్రభుత్వం ఆ నిబంధనలు కనుక సడలిస్తే ఆ తర్వాత ఎటు వాళ్ళు ముందుకు వస్తారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు. ఏది నేను గనక మరి అధికారంలోకి వస్తే ఈ టెండర్లు వేసిన వాళ్ళందరినీ 2 నెలల్లో జైల్లో పెడతానంటాడు. అంటే కాంట్రాక్టర్లను బెదిరిస్తాడు, బిడ్డర్లను బెదిరిస్తాడు, ఐఏఎస్ఎల్ని బెదిరిస్తాడు, ఐపీఎస్ఎల్ని బెదిరిస్తాడు, సప్త సముద్రాల అవతల దాక్కున్న లాక్కొస్తా సుబ్బారాయుడు అంటాడు. అంటే ఎవరు ఇతను జగన్మోహన్ రెడ్డి? అంటే ఇప్పుడు ఈ బెదిరింపుల వల్లే కదా నీకు ఈ గతి. అంటే తల్లిని బెదిరిస్తాడు, చెల్లెళ్ళని బెదిరిస్తాడు. అంటే ఈ విధంగా బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాడు? ఒకటి ఇప్పుడు సుందర్ పిచాయిని కూడా బెదిరిస్తాడా? మీరు అన్నట్టు గూగుల్ డేటా సెంటర్ పెడతానికి ఇల్లేదని మనం చూసాం. రేపొద్దున మార్చిలోనే ఎప్పుడు అది అసలు జరిగిపోతుంది శంకుస్థాపన కూడా. పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఇవాళ డేటా సిటీగా విశాఖపట్నం మారుతాం. ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నట్టుగా కనపడుతుందండి. ఇప్పుడు సూపర్ 6 హామీలు మరి సంవత్సరంలోనే ఇంత బాగా వాళ్ళు అమలు చేశారు. దగ్గర రైతులకి అన్నదాత సుఖీభావ కింద మరి 7,000 కోట్లు ఏం వేసినట్టున్నారు. తల్లికి వందనం 10,800 కోట్లు ఏం వేసినట్టున్నారు. ఉచిత బస్సు ఇచ్చినట్టున్నారు. అంటే సూపర్ 6 హామీలు ఇంత బాగా సక్సెస్ఫుల్ గా అమలు చేయడం చూసి భయపడుతున్నాడా? లేదు కేంద్రం ఈ ప్రభుత్వానికి ఇస్తున్న సహకారం చూసి భయపడుతున్నాడా? ముఖ్యమంత్రి ప్రధానమంత్రి 3 సార్లు ఈ రాష్ట్రానికి రావడం, దగ్గర 3 లక్షల కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు, భూమి పూజలు చేయడం, విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పనులు, అమరావతిలో 1,00,000 కోట్ల పనులు, మొన్న కర్నూలు వచ్చారు 15,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అంటే కేంద్రం ఇస్తున్న ఈ సహకారం తన హయాంలో ఇవ్వలేదు, వీళ్ళకి ఇస్తున్నారు అని భయపడుతున్నాడా? మనకు అదే కనపడుతోంది. ఏది ఇప్పుడు 18 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం చూసి గంగవీరులు ఎత్తుతున్నట్టుగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి భయంతోనే ఇవన్నీ చేస్తున్నాడండి. ఏది ఇప్పుడు వీటన్నింటినీ ప్రోత్సహిస్తున్నాడు. ఇందాక రాజేష్ గారు కానీ గౌతమ్ గారు కానీ చెప్పినట్టుగా ఈ రప్ప ఈయన ఈ కల్చర్ని తను పెంచి పోషిస్తున్నాడంటే అది అసలు ఒక రాజకీయ పార్టీయా? లేదు ఒక లంపెన్ గ్యాంగా? లేదా నేరగాళ్ల సమూహంగా ఉంది తప్ప మనకు అది రాజకీయ పార్టీ, అతను ఒక నాయకుడు అనే ఇది కనిపించట్లేదు. ఏ కోశానా కనిపించట్లేదు. ఇప్పుడు ఈసీ జోక్యం చేసుకుని ఈ పార్టీని రద్దు చేయాలా? ఇప్పుడు మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు? రౌడీలని రాష్ట్ర బహిష్కారం చేస్తామన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం సమాజ బహిష్కారం తప్పదా ఈ పార్టీకి? ప్రజలే బహిష్కరించాలా? ఇప్పుడు మొన్న ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు తెలుగుదేశం జనసేన చేశాయి. ఏంటి? హలో ఏపీ, బై బై వైసీపీ అన్నాడు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యం అన్నాడు పవన్ కళ్యాణ్. ప్రజలు అందుకు అనుగుణంగా స్పందించారు, తీర్పు ఇచ్చారు. ఇవాళ ఈ వైసీపీ ఇదొక విపత్తు అన్నారు ఇంతకుముందు ఎన్నికల ప్రచారంలో నాయకులంతా. విపత్తు కాదు, ఇదొక ఉన్మాదంగా మారింది, ఇదొక పిచ్చిగా మారింది. ఈ పిచ్చిని అతను ఇంకా జనంలోకి ఎక్కువగా ప్రేరేపిస్తున్నాడు. ఈ ఉన్మాదాన్ని అదొక ఉన్మాద పార్టీగా ఇవాళ ఒక క్షుద్ర శక్తిగా మారారు. రాజేష్ గారు, ఇప్పుడు ఇంకొక వైపు పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న యాత్రల్లో చాలామంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల మీద చెప్పులు వేయడం, రాళ్లు వేయడం, ఇవన్నీ చూస్తుంటే ఒక దండయాత్రలాగా తలపిస్తున్నాయి పరామర్శ యాత్రలు. నిరంతరం ఈ గందరగోళం, ఘర్షణలతో జగన్ కావచ్చు, వైసీపీ ఏం ఆశిస్తోంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి రాని పేరు కూటమి ప్రభుత్వానికి రావడానికి నచ్చట్లేదండి. ఇందాక పెద్దలు డివి గారు చెప్పినట్టు అతను ఏదో నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టి అతను ఇచ్చిన దానికన్నా డబుల్ ప్రజలకు సంక్షేమం అందిస్తూ ప్రతి దానిలో కూడా ఆల్రెడీ 80-90% ఆయన కంప్లీట్ చేశారండి సూపర్ 6 పథకాలు. దాంతోపాటు జగన్ చేయలేని అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నారు సార్. అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో రావటం, కేంద్రం నుంచి సరైన సమయంలో ఆ స్టీల్ ప్లాంట్కి కానీ పోలవరానికి కానీ సరైన సహకారం తీసుకురాగలగటం,
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు ఆ రోజున. నేను చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు, నాకు రాని పేరు వీళ్ళకి వస్తే రేపు పొద్దున నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని అభివృద్ధి కార్యక్రమాలు చేయనివ్వకూడదు. రామాయణంలో కూడా ఆ ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే ఆ రాక్షసులు వచ్చి ఇలాగే పాడు చేసేవారండి. రాక్షసులు ఏమి యజ్ఞాలు చేయలేరు, లోక కళ్యాణం కోసం ప్రజల కోసం ఏం చేయరు, చేసేవాళ్ళని నాశనం చేస్తారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ సంతతికి చెందినోడే అండి. కాబట్టి ఆయన ఏం చేయగలుగుతాడు? ఈ రాష్ట్రంలో అశాంతి, శాంతి భద్రతల సమస్య, ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే వాళ్ళని బెదిరించటం, లేకపోతే ఎవరైనా టెండర్లు వేస్తే నేను వచ్చినండి మీ టెండర్లు క్యాన్సిల్ చేస్తాను, మిమ్మల్ని జైల్లో పెడతాను అంటే, ఈ రాష్ట్రాన్ని ఎవరైనా డెవలప్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాడేటండి అతను, వాళ్ళని హింసిస్తాడట అతను. ఆ కారణంగానే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ పోలీసుల్ని, సప్త సముద్రాల అవతల ఉన్న పోలీసుల్ని తీసుకొచ్చి బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాను అంటే, పోలీసు వ్యవస్థ అనేది రాజ్యాంగం ప్రకారం ఈ దేశాన్ని కాపాడే ఒక రక్షణ వ్యవస్థ అండి. అలాంటి రక్షణ వ్యవస్థ మీద కూడా దాడి చేస్తున్నాడు. రాజ్యాంగేతర శక్తిగా మారిపోతున్నాడు అండి అతను. అంటే అధికారం దూరం అయిన తర్వాత ఏమాత్రం ఆయన బుర్ర కొంచెం పాడై ఉంటుంది. దానివల్ల ఇక అతను విచ్చలవిడైపోయి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా అతని ఒరిజినాలిటీ అంతా కూడా చూపించేస్తున్నాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ ఒరిజినాలిటీ చూపించకుండా ముసిముసి నవ్వులు, లేకపోతే ముద్దులు పెట్టడాలు, వీటితో కవర్ చేసాడండి అప్పుడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అతని నిజ స్వరూపం బయటపడుతుందండి. ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా సరే ఈ అశాంతి, శాంతి భద్రతల సమస్య ఉంచి ఈ రాష్ట్రం డెవలప్ అవనివ్వకుండా ఉండాలి. 2029 తర్వాత ఎవరెవరు ఉన్నారో ఒకవేళ ఇతను గెలిస్తే, ఎవడో మూలన్న ముసలోడు అన్నట, నేను లేగిస్తే మనిషిని కాదు మొత్తం 10 మందిని కూడా ఎత్తానండి, అది లేచేది లేదు, చచ్చేది లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా 29లో నేను వస్తే అంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర జగన్ దగ్గర ఉన్న ఆ రక్త పిశాచులు ఎవరైతే ఉన్నారో, మీరు కంగారు పడకుండా మీకు 29లో మీకు రక్తార్పణ చేస్తాను, నేను ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజల రక్తాన్ని మీకు నేను తాగిస్తాను మీకు అని వాళ్ళని శాంతింపజేయడానికి, ఇదిగో 29లో మనం అధికారంలోకి వచ్చేస్తున్నామని ఆ రక్త పిశాచులను శాంతింపజేయడానికి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడండి. అది ఆంధ్ర ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది సార్. ఓకే సార్. గౌతమ్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటున్నాయి, ఆర్థిక లోటు ఉంది, దానికి సంబంధించిన సవాళ్లు ఉన్నాయి, రైతుల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి వాటి మీద నిర్మాణాత్మక చర్చను పక్కన పెట్టి రప్పా రప్పా అంటూ సినిమా డైలాగుల చుట్టూ రాజకీయం చేయడం ఏంటి అసలు? ఇదేంటంటేనండి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఉనికి కోసం చేస్తున్న ఒక విస్తృత ప్రయత్నం. ఎందుకంటే మొన్న 24 ఎన్నికల్లో ఎక్కడ లేని ఒక భయంకరమైన షాక్ తగిలింది పార్టీలోని, కేవలం జగన్మోహన్ రెడ్డికే కాదు పార్టీ మొత్తానికి కూడా. ఎందుకంటే అలాంటి ఒక మభ్య పెట్టే మాటలతోటి జగన్మోహన్ రెడ్డి అందరినీ అలా కట్టిపడేశాడు అతని అధికారంలో ఉన్న సమయంలో. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఒకటి కనపడటంతో పాటుగా అమరావతి నిర్మాణం కావచ్చు, మరి ఇతరత్ర సంక్షేమం కూడా. గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఓన్లీ అభివృద్ధే ఒకటే చూస్తారు, ఆయన ఈ సంక్షేమం కానీ ఈ వీటి మీద కానీ ఎక్కువ దృష్టి పెట్టరు అనుకునేదాన్ని ఈసారి ఒక మొత్తం సమ్మిళితంగా అటు ఒక కన్ను అభివృద్ధి, ఒక కన్ను సంక్షేమం లాగా వచ్చేటప్పటికి ఇక పార్టీలో కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగానే ఇలాగనే ఇచ్చారు, అయినా కూడా మరి మనం 11 సీట్లకు ఎందుకు పడిపోయాం అంటే మన దగ్గర ఏదో తప్పు జరుగుతోంది అని భావించిన కొంతమంది పార్టీలోంచి బయటికి వెళ్ళిపోవటం కావచ్చు, లేకపోతే మరి ఎంత కూటమి మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యము అని చెప్పినప్పటికీ న్యాయపరంగాను చట్టపరంగాను తీసుకోవాల్సిన చర్యల్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా జోగి రమేష్ అరెస్ట్ కావచ్చు, వల్లభనేని వంశీ అరెస్ట్ కావచ్చు, సోషల్ మీడియాలో విస్తృతంగా విశృంఖలమైన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన భాషతోటి చేసే ఆ పోస్టింగులు వీటి మీద విపరీతమైన చర్యలు తీసుకోవటం కావచ్చు, దానికి భయపడి పారిపోతున్న వాళ్ళు కొంతమంది. నేను మా జిల్లా మొత్తంలో, మా పల్నాడు జిల్లా మొత్తంలో విస్తృతంగా పర్యటన చేసిన తర్వాత తెలిసిన అంశం ఏమిటంటే, మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుతో తల వంచుకుంటున్న పరిస్థితులని నేను చాలా ఊళ్ళల్లో చూశాను, గ్రామాల్లో కూడా. ఇక ఈ రప్పా గ్యాంగ్ అంటే ఇది వేరండి, ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయటం కోసం గతంలో వాళ్ళ అధికారంలో ఉండగా విస్తృతంగా ఈ మాదక ద్రవ్యాలు, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, గంజాయి లాంటి వాటన్నిటిని చాలా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా చాలామంది ఆ మత్తులోంచి బయటకు రాలేదు.
జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఇదంతా మనకి గతంలో లాగానే విస్తృతంగా జరుగుతుంది అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే కొంత ఆవేశంలో ఉండే కొంతమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ మభ్య పెట్టిన మాయలోంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఇలాంటి వీటికి ప్రోత్సాహం చూపిస్తున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా వాళ్ళని స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఈ వేటపోతు తలకాయలు నరకటం కానీ, లేకపోతే మిగతా అంశాలు కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే రప్ప అని బోర్డులు పట్టుకోవటం కానీ, ఇవి స్పాన్సర్డ్ చేయటానికి కొంతమంది వస్తున్నారు. కాబట్టి దాంట్లో పాల్గొనే వాళ్ళు కూడా కొంతమంది ఈ రోజున అబాసు పాలవటం, జైలు పాలవటం, నడి రోడ్డు మీద మొన్న చూసాం గర్భిణీ స్త్రీని ఎగిరి కాలుతో తన్ని అతన్ని ఏ రకంగా చేశాడనేది మనం చూసాం. దాంతోపాటుగా మరి మొన్ననే ఈ ఒక మాంసం కొట్టు వ్యాపారి దగ్గర నుంచి 3,000 రూపాయలకి అది కొనుక్కొచ్చుకొని దాన్ని మేకను కొనుక్కొచ్చి దాన్ని బలిచ్చి బాగా అరిచి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం కానీ, ఇదంతా చూసిన తర్వాత వైసీపీలో ఒక అభద్రతా భావం అయితే ఉంది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చుట్టుపక్కల నాయకులు లేని పరిస్థితికి వచ్చాడు. గతంలో ఈ 2024 ఎన్నికల ముందు ఆడిన ఒక తార్మార్ తక్కడమార్ ఆట ఒకటి ఉందండి. ఇక్కడ వాళ్ళని తీసి అక్కడ వేయటం, అక్కడ వాళ్ళని తీసి ఎక్కడో వేయటం, కొంతమందికి సీట్లు ఎగ్గొట్టేసేయటం, వేరే ఎవరినో తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెట్టడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇదేంటి ఇలాగ చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈయనకి పెద్దగా మరి గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మేనియా, ఒక ఉధృతం, ఒక సూపర్ హీరో అని అనుకున్న వాళ్ళం కాస్త ఇదిగో జగన్మోహన్ రెడ్డి అని ఆయన బండారం అంతా విప్పి కనపడినట్టుగా అయిపోయింది వీళ్ళందరికీ. దాంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు, ఇందులో మనం ఉన్నాము అని అనుకునే దానికంటే వేరే వైపు వెళ్ళిపోవటం మంచిది అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక అస్త్రం, ఇగో ఇలాగా ఒక విద్వేషాన్ని రేగొట్టి మళ్ళీ వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవటానికి చేస్తున్న విస్తృత ప్రయత్నం అన్నమాట ఇది. డివి శ్రీనివాస్ గారు, ఇప్పుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇంతకుముందు గౌతమ్ గారు అన్నట్టుగా కొన్ని చోట్ల మేకపోతులను బలిచ్చారు, ఇంకొక చోట గర్భిణిని తన్నారు. అలాంటి వాళ్ళకి పోలీసులు ట్రీట్మెంట్ చాలా గట్టిగా ఇచ్చారు. దీంతోనైనా కూడా పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందంటారు ఈ ట్రీట్మెంట్ తర్వాత? అంటే కౌన్సిలింగ్ ఇది ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మనం చూసాం. తెనాల్లో గంజాయి మాఫియా వాళ్ళని నడి రోడ్డు మీద మరి నడిపించుకుంటూ తీసుకెళ్ళటం, కొట్టుకుంటూ తీసుకెళ్ళటం నెల్లూరులో చూసాం, చాలా చోట్ల జరుగుతున్నాయి. పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. వాళ్ళ తరఫున ఇతను ఒక పెద్ద అంబాసిడర్గా మారాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు సిబిఎన్ అంటే అదొక బ్రాండ్, పెట్టుబడులు తీసుకురావడానికి, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి, అభివృద్ధి చేయడానికి ఆయన ఒక బ్రాండ్ అయితే, ఈ క్రైమ్కి క్రిమినల్స్కి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి మారారా? దేశం అంతా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ టాక్ గురించి మాట్లాడుకుంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, అబ్బే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ పెరగకూడదు, అది డ్యామేజ్ కావాల్సిందే. అందుకే ఈ విధంగా ఈ క్రిమినల్ టాక్, ఈ క్రైమ్ని ఈ విధంగా అతను పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు అన్నమాట. అంటే మార్పు వస్తుందా వీళ్ళల్లో అంటే, ఇప్పుడు ఒక విషయం ప్రసాద్ గారు, బోరగడ్డ అనిల్ మరి 245 రోజులు జైల్లో పెట్టారు. ఏముంది అతనిలో మార్పు? ఇప్పుడు ఈ మధ్య కూడా అతను బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, వీడియోల్లో చేస్తున్నాడు, ఛానల్స్ కూడా ఇస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు. అంటే ఇప్పుడు అతను రేపొద్దున పార్లమెంట్కి వెళ్ళాలని, నేను పార్లమెంటరీకి పోటీ చేస్తాను, బెస్ట్ పార్లమెంటేరియన్ అనిపిస్తాను అంటే, రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థులు వీళ్ళేనా? వర్ర రవీంద్రారెడ్డి ఒక చోట, బోరగడ్డ అనిల్ ఒక చోట, నందిగం సురేష్ ఒక చోట. నందిగం సురేష్ 150 రోజులు పెట్టారు. ఏం మార్పు వచ్చిందండి? ఆయన భార్య ఏమంటుంది, నేనే కాబోయే హోమ్ మినిస్టర్ అంటారు. ఆ కేశరెడ్డి రాజు అనేవాడిని ఇప్పుడు 240 రోజులుగా జైల్లో ఉంది. లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు 190 రోజులుగా జైల్లో ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి 74 రోజులు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. ఏమన్నా మార్పు ఏమన్నా ఉందా? అంటే ఎలిక తోక తెచ్చి అందాక ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదా? ఇక్కడ అదే కనపడుతుంది. వీళ్ళల్లో మార్పు ఎలా తీసుకురావాలి అంటే, జనమే వీళ్ళని మార్చాలి, ఈ పార్టీని మార్చాలి. అదే మొన్నటి ప్రజా తీర్పు కూడానండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఏమన్నారు, యోగి ఆదిత్యనాథ్ మోడల్ తప్పదా ఈ రాష్ట్రంలో, కాలు
కీలు కీలు అని చెప్పి ఆయన అన్న మాటలు, అరచేతుల్లో గీతలు జరిపేస్తా ఉన్నారు. అంటే భయపెట్టాల్సిందే. భయానికే భయం పుట్టించకపోతే మార్పు రాదండి. అక్కడ ఉత్తరప్రదేశ్ మోడల్ అదే. 8,000 పైగా ఏమో ఎన్కౌంటర్స్ జరిగాయి. 222 మందిని చంపేశారు. 8,000 మంది క్షతగాత్రులు అయ్యారు. ఫలితం ఇవాళ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇవాళ కంట్రోల్లోకి వచ్చింది. వాళ్ళ శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టే ఉత్తరప్రదేశ్కి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయండి. పెట్టుబడులు ఇవాళ ఆదిత్యనాథ్ పరిపాలనలో యూపీ ఆర్థికంగా ఎంత బలపడిందండి. అక్కడ ఉపాధి బ్రహ్మాండంగా అక్కడ ఏర్పడుతోంది. యువతకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక ఆ మోడల్ తప్పదా అనిపిస్తోంది. మార్పు గనుక రాకపోతే ఇక మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో రాబోయే 42 నెలల్లోనే మనం చూడాలని. ఇది మాత్రం నోటి మాటతో మారేవాళ్ళు కాదండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వీళ్ళు మనుషుల గొడ్ల వాళ్ళ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. వాళ్ళ ప్రజలు నిర్ణయించారు. వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారు. ఏది ఇలాంటి పరిపాలన మాకొద్దు, ఈ విధంగా వీళ్ళకి బలి కావడానికి మేము సిద్ధంగా లేము అంటూ ప్రజా తీర్పు స్పష్టంగా ఉన్నప్పుడు 3 పార్టీలను ఎందుకు గెలిపించారు ప్రసాద్ గారు? అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండే కాదు, 3వ ముఖ్య అంశం అరాచక శక్తుల అణిచివేత. ఇది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అండి. దాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు 4.0 ఇవాళ ఏంటి, మీరు అభివృద్ధి చేస్తున్నారు, పెట్టుబడులు రాబడుతున్నారు, బ్రహ్మాండంగా మనం చూసాం. అది మరి ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీగా మారుతుంది రాయలసీమ. స్పేస్ సిటీగా తిరుపతిని చేస్తున్నారు, అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఇవాళ ప్రజల్లో చక్కటి సంతోషం, సంతృప్తి ఉంది. సంక్షేమం అందిస్తున్నారు, సూపర్ 6 చేశారు, కాదనట్లేదు. కానీ ఆ 3వది ముఖ్యమైన అరాచక శక్తుల అణిచివేత, ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎంత మేరకు అణిచివేస్తారో దాన్ని బట్టే వీళ్ళకి రాబోయే మ్యాండేట్ కూడా రూట్ అవుట్ చేయాలా. ఇవాళ 154 మందిపై రౌడీ షీట్లు పెట్టామన్నారు డీజీపీ గారు. దగ్గర ఒక 24,000 మందిపై రౌడీ షీట్లు కొనసాగిస్తున్నామన్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ రవికృష్ణ తీసుకోండి. ఈగిల్ అనే సంస్థను తీసుకురావడం వల్ల మనం చూసాం 450 మంది సిబ్బందితో రవికృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ ఇటు ప్రజా చైతన్యం చేస్తున్నారు, ఇటు తల్లిదండ్రుల్లో ఇలాంటిది రావాలా. ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా పోలీసులో ప్రక్షాళన జరగటం, ఇవాళ పోలీస్ అనేది ఏంటో తెలియజెప్పిన నేపథ్యంలో మరింత ఉక్కుపాదం మోపాల్సిన అవసరం. రాజేష్ గారు, ఇప్పుడు రాయలసీమలోనే కదా ప్రశాంతతకు మారుపేరైన గోదావరి జిల్లాల్లో కూడా ఈ రప్ప రగడ కొనసాగుతూనే ఉంది. ఏదైనా ఒకవేళ జరగరాని జరిగితే ఇలా రెచ్చగొట్టడం వల్ల దానికి ఎవరు బాధ్యత? అయితే జగన్మోహన్ రెడ్డి గారు అతను అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆ ప్రయత్నం చేశాడు సార్. కాకపోతే ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే సార్, ప్రజలు ఎవరు జగన్ మాటలు కానీ వైసీపీ మాటలు కానీ నమ్మటం మానేశారండి. దానివల్ల ఈ రోజున ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. కానీ లేకపోతే ఈ పాటికి ఇక్కడ మతాల వారీగా, కులాల వారీగా నరుక్కుని చావాల్సిన వాళ్ళం సార్ మేమంతా కూడా. జగన్మోహన్ రెడ్డి అతను అధికారంలో ఉన్నప్పుడు అమలాపురానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అన్న దగ్గర ఆయన సృష్టించిన విధ్వంసం, అక్కడ ఉన్న ఎస్సీలకి, అక్కడ ఉన్న కాపు మరియు సెట్టిబల్జల మధ్య ఒక భయంకరమైన విద్వేషం, ఒక భయంకరమైన అల్లర్లకి వాళ్ళు తెరలేపారండి. అలాగే వైసీపీ కార్యకర్తలే వైసీపీ నాయకుల, వైసీపీ మంత్రి గారి ఇల్లు, వైసీపీ ఎమ్మెల్యే ఇల్లు తగలబెట్టి ఈ కార్యకర్తల కులం ఆ ఎమ్మెల్యే గారి కులాన్ని చూపించి 2 కులాల మధ్యలో ఘర్షణగా దాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు సార్. ఆ రోజున మీలాంటి మీడియా వారు అలాగే పెద్దలందరూ కూడా చొరవ చూపించి ఆ గొడవకున్న కారణాలు చెప్పడం వల్ల ఆ రోజు చాలామంది ఊపిరి పీల్చుకోగలిగారండి. లేకపోతే అప్పుడు కుల ఘర్షణలు వచ్చును, కొన్ని 100,000 మంది చనిపోదురండి. అంతమంది చనిపోతే వాళ్ళ శవాల మీద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయిపోదామని ప్రయత్నం చేశాడు సార్ ఆ రోజు. ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్రిస్టియన్ ఎన్జిఓ పాపం ఆయన టైం బాగోగా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు రాజమండ్రిలో. దాన్ని మతాలకు ఆపాదించి ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇక కూటమి పెద్దలే చంద్రబాబు నాయుడు గారే చంపేశారని చెప్పి కొద్దిమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి 2 మతాల మధ్యలో విద్వేషాలు రేపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అంతా ట్రై చేశారు సార్. కానీ ప్రజలందరూ ఇటు క్రిస్టియన్స్ కానీ అటు హిందువులు కానీ ఎంతో సంయమనం పాటించి వీళ్ళు ఎప్పుడు ఇలాగే గొడవలు పెడతారు కాబట్టి వాళ్ళ మాటలు మనం నమ్మకూడదని వాస్తవాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం, పోలీసు కూడా తక్షణం స్పందించడం వల్ల మత విద్వేషాలు ఇక్కడ ఆగేశారు. పిఠాపురం కేంద్రంగా ఇక్కడ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం సార్ అది. అక్కడ ఏ చిన్న గొడవనైనా సరే
రాష్ట్ర వ్యాప్తంగా కుల ఘర్షణలు లేపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఎప్పుడు పనిచేస్తుందండి. ఒక స్కూల్లో జరిగిన 2 6వ తరగతి పిల్లల గొడవని కులం గొడవలుగా మార్చి అక్కడ ఉన్న ఎస్సీ టీచర్లని బదిలీ చేసే పరిస్థితి క్రియేట్ చేశారు సార్ ఈ వైసీపీ వాళ్ళు. వాళ్ళ గతంలో కూడా అమరావతి రైతుల యాజిటేషన్ అప్పుడు ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసులో ఒక ఎస్సీ టీచర్లు బదిలీ చేయించాల్సిన పరిస్థితికి ఇదే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడండి. ఏమీ లేని చోట కూడా అది కులానికి ఆపాదించేసి మతానికి ఆపాదించేసి ఎలాగైనా సరే ఈ రాష్ట్రంలో కుల ఘర్షణలు మత ఘర్షణలు రేపి శాంతి భద్రతల సమస్యని క్రియేట్ చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనివ్వకుండా ఒక రాక్షస ప్రయత్నం చేస్తున్నారు సార్ వైసీపీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ప్రజలు ఎంతో సంయమనం పాటించారు ఇప్పటి వరకు, కానీ ఏదో ఒక్క స్ట్రాటజీ అతనితో ఫలించినా కూడా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది చచ్చిపోతారండి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే ఏపీ పోలీసు వారు కూడా తక్షణం స్పందిస్తూ ఎక్కడికక్కడి సైకోలను కట్టడి చేస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. గౌతమ్ గారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా కేవలం రాజకీయ ఉనికి కోసమే జగన్ ఈ రప్పరప్ప వ్యూహాన్ని ఎంచుకున్నారా, లేకపోతే అంతకు మించి లోతైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటారా? లోతైన ఆలోచనలు అంటే ఇక్కడ దాదాపుగా ఏమీ లేవండి. జగన్మోహన్ రెడ్డి గారి అజెండానే ఒకటి సింగిల్ పాయింట్ అజెండా. అధికారం తమ చేతుల్లో ఉండాలి, అప్పుడు రాష్ట్రాన్ని మేము కబలిస్తాం. ఇలాంటి ఒక ఎజెండాతోటి ఆయన ఎప్పుడు ఆయన అధికారం కోసమే చూస్తాడు. మీరు 2014 ఎన్నికల్లో కూడా అధికారానికి దరిదాపుగా వచ్చిపోయాం, నెక్స్ట్ టైం ఎలా అయినా కొట్టాలి, అక్కడ నుంచి మొదలు పెడితే సోషల్ మీడియాలో విచిత్రమైన ఈ గోబెల్స్ ప్రచారం కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఈ పెద్దలు చేస్తున్న మాట్లాడిన మాటల్ని కట్ అండ్ పేస్టులతోటి వేరే అర్థం వచ్చే విధంగా చేసిన ఈ వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే ప్రజల్ని నమ్మబలకటం కోసం పాదయాత్ర పేరుతోటి అన్నీ ముబ్బడిగా మేము ఎట్లా పడితే అట్లా ఇచ్చేస్తాం అని అందులో ఆయన నమ్మబలికిన విధానం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత 19లో ఆయనకి ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అనేది అక్కడ స్పష్టంగా అర్థమైపోయింది. గతంలో ఉన్న ఓ హిట్లరో ముసోలిన్ లాగా ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి అనుకునే స్థాయికి మరి ఏపీ ప్రజలంతా వచ్చారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో ఇక 2029 ఎన్నికల్లో కూడా దరిదాపుగా అలాగనే ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు. దీన్ని మార్చుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అని అంటే, ఇప్పుడు ప్రజల్లో వచ్చిన మార్పు మళ్ళీ యథావిధిగా తిరిగి రావటం అనేది కష్టం. ఇక అందుకని వేరే ఈ లంపెన్ గ్యాంగ్స్ని కానీ మిగతా ఈ అసాంఘిక శక్తులు వీళ్ళందరినీ కూడా నిన్నగాక మొన్ననే చూడండి, తన డ్రైవర్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎమ్మెల్సీ అక్కడ ఉండి ఎమ్మెల్యేని బెదిరించే స్థాయికి వచ్చాడు. అంటే మీరందరూ బాగా రెచ్చిపోయి మాట్లాడండి, ఒక విధ్వంసకర వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టిస్తే కానీ మరి మన వైపు వచ్చేదెవరు, అటువైపు మిగిలేదెవరు అనేది తెలియకనే జరుగుతున్న ఒక ప్రక్రియ అనుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం అని చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు ఒక ప్లాన్ వేయటం, అది పారిందా ఆ ప్రకారంగా ముందుకెళ్ళటం, లేదు అది ఏదైనా చెడిపోయిందా వేరొక ప్లాన్ వేసుకోవటం, ఇలాంటి మనుగడకు ఇప్పుడు ఏం చెప్పాలంటే అడవిలో తప్పిపోయిన ఒక గొర్రెపిల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక జంతువు దారి వెతుక్కుంటూ రావటానికి ఒక దారిలో వెళ్తుందండి. ఆ దారి ఫలించలేదనుకోండి మరొక దారిని ఎంచుకుని ప్రయత్నం అయితే చేస్తుంది. ఎప్పటి వరకు? అది ఏ సింహం నోటనో పడే వరకు ప్రయత్నం చేస్తుంది. అలాగనే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన ఓడిపోయి ఇక ఈ పార్టీని నేను నడపలేను ఆయన అనుకునే స్థాయి వరకు ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. కాకపోతే ఇందులో ఇదేమన్నా అభివృద్ధి కార్యక్రమం లేకపోతే ప్రజల్ని ఆకట్టుకునే కార్యక్రమం కాదు కదండి. ఇది నేను వస్తే ఇది చేస్తానని చెప్పడానికి, కానీ అలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను వస్తే ఖచ్చితంగా వీళ్ళందరినీ అధికారుల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను, ఈ ప్రతిపక్షంలో ఉన్న అప్పటికి ప్రతిపక్షంలోకి వచ్చే ఈ నాయకులందరూ మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ రప్ప నరికవతలు పాడేస్తాం అని చెబుతున్నాడంటే అందులో ఉద్దేశం ఒకటి ఉంటుందనేది మాత్రం ఎవరు అనుకునేది కాదు. ఇది కేవలం మనుగడ కోసమే. డివి గారు, ఇప్పుడు గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విజయసాయి రెడ్డి అలాగే ఇంకా కొంత ముఖ్యమైన నాయకులు జగన్కు సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా పార్టీని వరుసగా వీడారు.
ఇప్పుడు కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు. అయినా కూడా వైసీపీ నాయకత్వం తీరు ఎందుకు మారడం లేదంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన నైజో గుణం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇవాళ కార్యకర్తలు చాలా మంది ఆ పార్టీని వదిలేశారు. అంటే ఏంటి, యూజ్ అండ్ త్రో. విజయసాయి రెడ్డి లాంటి వాడినే వాడుకుని వదిలేశాడు. ఏంటి, అతన్ని బలిపశువు చేశారండి. అతన్ని పార్లమెంట్కి కంటెస్ట్ చేయమన్నారు. అతను కావాలని ఓడిపోయే సీట్లో కంటెస్ట్ చేయమని చెప్పి ఆ ప్రభాకర్ రెడ్డి పైన అతను బలిపశువు చేసిన పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి మేల్కొన్నాడు, బయటకు వచ్చేసాడు. సాయిరెడ్డే కాదు, మీకు తెలుసు, గతంలో ఎవరైతే జగన్ వదిలేశారో వాళ్ళందరూ బాగుపడ్డారు. ఎవరైతే జగన్ వెంట నడిచారో వాళ్ళందరూ నాశనం అయ్యారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు జగన్ వదిలేశాడు, ఇవాళ బ్రహ్మాండంగా లోక్సభలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మారాడు. వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లేకపోతే మా కోటగిరి, లేకపోతే మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అందరూ కూడా ఆయన ఎవరు మాగుంట శ్రీనివాసులు రెడ్డే ఉన్నారు కదా. వీళ్ళందరూ వదిలేసిన వాళ్ళంతా బ్రహ్మాండంగా గెలిచారు గతంలో. ఎవరైతే అతను వెంట నడిచారో ఘోరంగా పరాజయం పాలయ్యారు. అంటే జగన్ని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు అనేది వాళ్ళు ద్రోవపడిపోయింది. కాకపోతే మీరు అనొచ్చు, ఈ రప్ప ఈ గోల ఇదంతా ఏంటి, ఫ్లెక్సీలు, ఈ బలులు అంటే ఆ రౌడీలు, ఆ గుండాలు, ఆ లంపెన్ గ్యాంగులు మాత్రమే ఇవాళ జగన్ వెంట నడుస్తున్నాయి. వాళ్లే చేస్తున్న ఈ హడావుడి అదే అతను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. తన వెంట ఇంతమంది ఉన్నారు అని ఒక బల ప్రదర్శనకి దిగుతున్నాడు. ఒకటంటే అతను ఏ విధంగా గెలిపిస్తారు, ఏ విధంగా అతను మళ్ళీ అధికారంలోకి వస్తాడు, ఎందులో అతను గొప్ప అని, ఏం చేశాడని. ఇప్పుడు చంద్రబాబు ఇన్ని మాట గెలిచాడంటే 4.0 వచ్చిందంటే కారణం ఏంటి, అతనుకున్న బ్రాండ్. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒడ్డున పడేయాలంటే, మళ్ళా ఇది ఇటుక పేర్చి నిర్మించాలంటే అతని వల్లే అవుద్ది, అతను అక్కడే కట్టగలడు. ఇప్పుడు హైదరాబాద్ కట్టాడు, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇవన్నీ ఆయన చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఆయన మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అంటే ఇతనిలో ఏముందని, ఏం సాధిస్తాడని, ఏం చేస్తాడని. మళ్ళా కిడ్నాప్లా, కాదంబరి జత్వానీ లాగా, ఇందాక మన రాజేష్ చెప్పినట్టుగా మళ్ళా డాక్టర్ సుధాకర్ మళ్ళా నడి రోడ్డుపై పెడరెక్కలు విరిచికట్టి కొట్టించుకోవటాలా, సజీవ దహనాల, శిరో ముండనాల. దేనికోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళా 2.0 వస్తుందండి? ఇది మనం అడిగే ప్రశ్న కాదు, ఇవాళ జనంలో చర్చ అన్నమాట. కాకపోతే అతనేంటి, ఇక నేను ఇలా గనక వదిలేస్తే ఈ రౌడీ మూకలు కూడా నా పక్కన ఉండరు, ఈ గుండాలు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారనే భయంతో చేస్తున్నటువంటి వీరంగమే తప్ప, ఇవాళ ఈ భయం అనేది, భయపడ్డామనుకోండి అదొక జబ్బు, భయపెట్టారనుకోండి అది ఉన్మాదం. అది ఆ జబ్బు అది తగ్గాలి, ఈ ఉన్మాదం పోవాలి, అప్పుడే రాష్ట్రానికి భవిష్యత్తు అన్నమాట. రాజేష్ గారు, ఇప్పుడు పైకేమో జగన్మోహన్ రెడ్డి పార్టీని ప్రక్షాళన చేస్తాం, పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేస్తామని చెబుతున్నారు. కానీ చూస్తుంటే మాత్రం రెచ్చగొట్టే వ్యవహారాలు, అరాచకాలను ప్రేరేపించడం, హింసను ప్రేరేపించడం, ఇట్లాంటి వాటన్నింటినీ చేయడం ద్వారా, వాటిని సమర్థించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? వాటన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు ఆయన? ప్రక్షాళన అంటే ఆయన అర్థం వేరే ఉంటుందండి. ఏ గూటి పక్షులు ఆ గూటిగా చేరుతాయి ప్రసాద్ గారు. ఒక మంచి నాయకుడి దగ్గర చెడ్డ కార్యకర్తలు పనిచేయలేరు, ఎందుకంటే ఆ నాయకుడు చెప్పిన మంచి పనులు వాళ్ళు చేయలేరు, వాళ్ళ బుద్ధి దానికి అంగీకరించదు. అలాగే ఒక చెడ్డ నాయకుడి దగ్గర మంచి కార్యకర్తలు కూడా పనిచేయలేరు, ఎందుకంటే ఇతను చెప్పే చెడ్డ పనులు వాళ్ళు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఉంటారు సార్. జగన్మోహన్ రెడ్డి ఎవరిని దగ్గర తీసుకుంటాడంటే, జగన్మోహన్ రెడ్డి మైండ్ అంతా నేరపూరిత ఆలోచనలతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పద్ధతి. ఆ పద్ధతి నచ్చక అతను అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం ఆ రోజున తెలుగుదేశం పార్టీలో వచ్చి చేరారండి. ఎందుకంటే ఈయన నైజం, ఆయన దగ్గర ఉంటే అధికారం అనుభవించవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. అయినా కూడా ఆయన ఆలోచన విధానం నచ్చక, ఏంటి ఎంత క్రూయల్గా, ఎంత క్రిమినల్గా ఉందని చెప్పి అధికారాన్ని కూడా వదిలి ఆ రోజున సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారడం అనేది నాకు తెలిసి అది ఒక రికార్డ్ అండి. ఎప్పుడు కూడా అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నుంచి వలసలు ఉంటాయి, కానీ మొట్టమొదటిసారి జగన్ ఉన్నప్పుడు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలో పెద్ద పెద్ద నాయకులు వచ్చేసారండి ఆ రోజున. అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తిన ఈయన ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాడండి ఆ పార్టీని. ఇంకా ఆ పార్టీలో ఎవరైనా కొంచెం లేకపోతే కొద్దో గొప్ప మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ప్రక్షాళన చేస్తాడు. మనం ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు, ఈ నేర ప్రవృత్తి కరెక్ట్ కాదు, మనం నాయకులుగా ప్రజల కోసం మాట్లాడాలనే వాళ్ళని ప్రక్షాళన చేస్తాడు. మీరు ఒకటి గమనించండి సార్,
ఎవరిని అతను వ్యతిరేకించాడండి? బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి అని సిబిఐ కన్ఫర్మ్ చేసి ఛార్జ్షీట్ చేశాక కూడా ఆయన ఒక కన్నుతో అసెంబ్లీలో పోల్చాడండి. నా కన్ను లాంటోడు అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతాడు, చంపలేదు అని చెప్పి సిబిఐ చెప్పినా సరే ఆయన కన్ఫర్మ్ చేసి మాట్లాడాడండి. అలాగే ఎవరు గోరంట్ల మాధవ్ అనే ఆయన ఒక వీడియో, ఒక దరిద్రమైన వీడియో మొత్తం ఆ రోజున వైరల్ అయితే అందరూ చీకొట్టినా సరే ఈ రోజున అతన్ని అధికార ప్రతినిధిని చేశాడండి. ఆ శిరోమండలం చేసిన జక్కంపూడి రాజాని రాజమండ్రి జిల్లాకు అధ్యక్షుని చేశాడండి. ఎవరిని కూడా నేరాలు చేసిన ప్రతి ఒక్కరిని అంబటి రాంబాబు డైరెక్ట్గా ఆడియో కాల్లో దొరికిపోతే అతన్ని సస్పెండ్ చేయకుండా అతన్ని మంత్రి స్థానంలో కొనసాగించాడండి. ఇందాక డివి గారు చెప్పినట్టు ఈ అనంతబాబు అనే వ్యక్తి నేనే చంపానని ఒప్పుకున్నాడండి. అతను అది కన్ఫర్మ్ అవ్వకుండా ఉన్న కేసు కాదండి. ఎస్, నేనే చంపానని ఒప్పుకుని జైలుకి వెళ్ళొచ్చిన ఒక హంతకుడిని ఈ రోజున అతను పార్టీలో కొనసాగిస్తున్నాడు, ఎమ్మెల్సీ కొనసాగిస్తున్నాడు. అందుకని అతను ఏం చేశాడండి, సాక్షాత్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని, అధికార పార్టీ ఎమ్మెల్యేని నేను కనుసైకి చేశానంటే అమెరికాలో ఉండి ఇక్కడ నేను లేపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడండి. అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఐడియాలజీని తీసుకెళ్లే వాహకాలండి వాళ్ళందరూ కూడా. వేరే వాళ్ళు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే ఆ పార్టీలో పనిచేయలేమండి. ఎందుకంటే ఆయన చెప్పే పనులు మనం చేయలేం. అలా చేయగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదులుకోడండి. వాళ్ళ మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా, వ్యభిచారాలు చేసినా వాళ్ళని సపోర్ట్ చేస్తాడు సార్. గౌతమ్ గారు, ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం చేస్తాం, ఫలానా మార్పులు చేస్తాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పకుండా 2029లో గెలిస్తే ప్రతీకారం తీర్చుకుంటామనే ధోరణి, జగన్మోహన్ రెడ్డి ధోరణి ఇదే విధంగా కొనసాగితే అది రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సవాళ్లు విసిరే ప్రమాదం ఉంది? లా అండ్ ఆర్డర్ మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉందండి. ఎందుకంటే నిన్ననే డీజీపీ గారు వార్షిక నివేదిక వచ్చిన దాని ప్రకారంగా మన రాష్ట్రంలో కొన్ని నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఇక కాకపోతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఈ సైబర్ నేరాలు మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనేది. ఫిజికల్గా ఉండే నేరాలు కావచ్చు, ఇలాంటివన్నీ తగ్గుముఖం పట్టాయి అనేది. ఇప్పుడు అది అలాంటిది మళ్ళీ తిరిగి హెచ్చించబడే అవకాశం కొంత ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో కొంత శాతం మంది, అది బాగా ఎక్కువ శాతం మంది అని చెప్పలేకపోయినా కొంత శాతం మంది మరి బయటకు వచ్చి ఈ మేకపోతులు నరికే వాళ్ళు కానీ, రప్పా బోర్లు చూపించే వాళ్ళు కానీ, లేకపోతే ఇక ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మేము ఎదురొస్తే వచ్చిన వాళ్ళని తొక్కుంటా వెళ్ళిపోతామని మాటలు మాట్లాడేవాళ్ళు కానీ కొంతమంది కనపడుతున్నారు అని అంటే వాళ్ళని అలాగా అట్టుపెట్టుకోవటానికి, ఆకట్టుకోవటానికి చేస్తున్న విస్తృత ప్రయత్నం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పాటుగా ఇప్పుడు అభివృద్ధి అనంటే దాదాపుగా అభివృద్ధి మనకి బయట నుంచి వచ్చే ఈ పరిశ్రమలతోటి ఎక్కువగా ఉంది కాబట్టి గతంలో అమరావతి ప్రాంతంలో యూట్యూబ్ ద్వారా వచ్చే ఏఐ యూనివర్సిటీని రాకుండా చేయడానికి ఈమెయిల్స్ పెట్టడం కానీ, లేకపోతే అమరావతికి అప్పిస్తానన్న ప్రపంచ బ్యాంకుకి లక్షలాది ఈమెయిల్స్ని పంపించి ఇక్కడ అమరావతిలో ఏదో ఈ చుట్టుపక్కలంతా ఎయిడ్స్ ప్రభావితం ఎక్కువగా ఉంది, నాకెవరో ఎన్జిఓ వాళ్ళు చెప్పారని వాళ్ళ మీడియాలో మాట్లాడి అరెస్ట్ అయిన లాంటి వాళ్ళందరితోటి ఒక ప్రచారం అయితే చేయగలుగుతాడు. కానీ దాని ప్రజల పట్ల మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేదు. కానీ కొంత శాతం మంది జగన్నే, ఎందుకంటే కొంతమందికి రోల్ మోడల్స్ ఉంటారండి జీవితంలో. ప్రతి ఒక్కళ్ళు ఇదిగో నేను ఎలా అవ్వాలి అని ఒక రోల్ మోడల్ని పెట్టుకుంటారు. అలాగే నేరస్తులు కూడా రోల్ మోడల్స్ని పెట్టుకొని వాళ్ళు నేరాలు పాల్పడతారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డిని రోల్ మోడల్గా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది అక్కడ ఉంటారు. కానీ అభివృద్ధిని అయితే ఆపటం కుదిరే పని కాదు. దాంతోపాటుగా ఏంటంటే మొన్న వచ్చిన ఈ గూగుల్ డేటా సెంటర్ని నేనే తీసుకొచ్చాను అని ఆయన మరి కాలు తిప్పేసి మడం తిప్పేసే ప్రయత్నాలకు కూడా చేశాడు కదా. ముందు వాళ్ళ పార్టీ నాయకులు కానీ గుడివాడ అమర్నాథ్ కావచ్చో లేకపోతే వాళ్ళ మీడియానో కావచ్చో వాళ్ళు అది ఒక పెద్ద గోడౌన్ లాంటిదే, 400-500కు మించి ఉద్యోగాలు రావు అని మాట్లాడిన వాళ్ళందరూ లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆయన ఇదిగో నేనే తీసుకొచ్చాను అనేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇలాంటి వాటి అందరినీ కొంచెం ఆకట్టుకోవటానికి చేస్తారు. కానీ ఆయన చేసే ఈ ప్రయత్నం మొత్తం నిష్ప్రయోజనంగానే నిలబడిపోతుంది. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ డివి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. వైసీపీ నాయకులు 2024లో ఓడిపోయిన తర్వాత బుద్ధి మార్చుకోకపోగా ప్రజల కోసం పాటుపడతాం, ప్రజలకు మళ్ళీ అధికారం ఇస్తే ఫలానా సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి ప్రజలను ఆకట్టుకోవాల్సింది పోయి
రప్పా నరుకుతాం, అధికారంలోకి వస్తే కక్ష సాధిస్తాం, పరిశ్రమలు పెట్టేవాళ్ళను, పెట్టుబడులు పెట్టేవాళ్ళను జైళ్లలో నెడతాం అని చెప్పి బెదిరించడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు సఫలం కాబోవు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.